హలో గోస్, ఎలా ఉన్నారు మీరంతా? మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి లోన్ అప్లికేషన్ తీసుకొని వచ్చాను. దీంట్లో మీరు 35,000 వరకు లోన్ తీసుకోవచ్చు ఈజీలీగా. అండ్ దీంట్లో ఏంటంటే మీరు ఈజీలీగా బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు స్కాన్ చేసి ఎవరికైనా ఎంతైనా పేమెంట్ కూడా చేయొచ్చు. మీరు చేస్తుంటారు కదా, ఫోన్పే, గూగుల్ పేతో స్కాన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, డబ్బులు పంపించడం. అలాగా దీంట్లో ఈ లోన్ అప్లికేషన్లో మీరు అలా అయినా చేయొచ్చు. లేకపోతే మీరు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా ఆ డబ్బుల్ని తెప్పించుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డే టు డే లైఫ్లో శాలరీ స్లిప్ అలాంటి పెట్టడం ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు ఈజీలీగా. అండ్ అప్ టు 35,000 రూపీస్ మీకు లోన్ వస్తుంది. ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని వీడియోస్ కోసం. అండ్ మన ఛానల్ మీద చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, లోన్స్ మీద, క్రెడిట్ కార్డ్స్ మీద. సో ఆ వీడియోస్ని మీరు చెక్అవుట్ కూడా చేయొచ్చు. అండ్ ఈ అప్లికేషన్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ లింక్ ఏమో మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చేసాను. అక్కడ నుంచి వెళ్ళి త్వరగా నా వెబ్సైట్ మీద వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమేమి ఉందో ఆ మొత్తం ప్రాసెస్ నేను చెప్తున్నాను, వినండి. సో ఇప్పుడు మేము ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది వేసేయాలి. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. ఫోన్ నెంబర్ వేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఏమో ఇక్కడ వేసేస్తే మీ లాగిన్ అనేది అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉండిద్ది. సో దీంట్లో మీరు ఈజీగా జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వేస్తే చాలు. లేకపోతే మీరు డిజి లాకర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారంటే సో దాని మీదే మీరు అన్ని డాక్యుమెంట్స్ పెట్టడం కూడా అవసరం ఏముండదు. సో ఇలా వచ్చిన తర్వాత మీరు అన్ని కిందకి వెళ్ళి టిక్ మార్క్ మీద టిక్ చేసేసి ఓకే అని అంటే ప్రొసీడ్ అని నొక్కేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఇలాగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీ పేరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఫాదర్ నేము, దాని తర్వాత మీ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, అవన్నీ ఇక్కడ వేసేయాలి. అది చాలా సింపుల్, మీరు ఈజీగా వేయచ్చు. మీ పేరు, మీ ఫాదర్ నేము, ఈమెయిల్ అడ్రస్ మీకు ఉంటాయి కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ వేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసండి. డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత కింద ప్రోమో కోడ్ ఉంది కదా, అక్కడ ఏమీ వేయడం అవసరం లేదు. జస్ట్ మీరు ప్రొసీడ్ అని చేసేయాలి. ప్రొసీడ్ నొక్కిన తర్వాత మళ్ళీ మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలాగా మీకు ఇంటర్ఫేస్ వచ్చి ఇక్కడ మీ నంబర్ మీద ఆల్రెడీ డిజి లాకర్ రిజిస్టర్ చేసి ఉంటే మీకు ఏమి డాక్యుమెంట్ ఇవ్వడం అవసరం ఉండదు. ఎందుకంటే డిజి లాకర్ మీద మీరు ఆల్రెడీ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, లైసెన్స్ అన్నీ వేసేసి ఉంటారు కదా. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఇది వెరిఫై చేసేసి ఇది ఆటోమేటిక్గా ఈ లోన్ ఏమోది ఎంత మీకు వస్తుందో అది చూపిస్తుంది. డిజి లాకర్ మీకు రిజిస్టర్ చేయడం రాకపోతే నాకు కమెంట్ చేయండి. దాని మీద ఒక వీడియో కావాలంటే దాని మీద చేసిస్తాను. చాలా సింపుల్, జస్ట్ డిజి లాకర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి దాని మీద మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే చాలు. దాని తర్వాత మీకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కొన్ని లోన్స్ తీసుకుంటారు కదా, అక్కడ మాటకి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం అవసరం ఉండదు. జస్ట్ వాళ్ళు డైరెక్ట్గానే డిజి లాకర్తో వెరిఫై చేసుకుంటారు. సో ఇక్కడ డిజి లాకర్ నేను ఆల్రెడీ చేసున్నాను. ఇక్కడ నా ఆధార్ కార్డ్ నంబర్ వేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేసిన తర్వాత నా డిజి లాకర్తో ఆటోమేటిక్గా నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు వెరిఫై చేసుకొని స్కాన్ చేసుకొని ఆటోమేటిక్గా నాకు ఎంత లోన్ అనేది వస్తుందో అది చూపిస్తుంది. సో ఇక్కడ నేను అన్ని ఎలో చేసిన తర్వాత నాకు ఇక్కడ సెల్ఫీ తీసుకోమంటున్నారు. సో ఇక్కడ నా సెల్ఫీ అనేది తీసుకొని ఇక్కడ నా ఫోటో ఏమో అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఎంత లోన్ అనేది వస్తుంది అది నాకు ఇక్కడ చూపిస్తుంది. సో నా డిజి లాకర్తో అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత నా ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత సెల్ఫీ తీసుకున్న తర్వాత ప్రొసీడ్ అని నొక్కిన తర్వాత ఇక్కడేమో మాకు ఇంకా చిన్న డీటెయిల్స్ అనేది ఇవ్వడం అవసరం ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ చేసింది ఇది సెలెక్ట్ చేసి మీ అడ్రస్ ఏమో వెరిఫై అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే శాలరీడ్ పర్సన్, శాలరీ స్లిప్ అవన్నీ లేకపోతే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసి దాని తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో 3 to 6 lakhs ఇది ఉంది కదా, ఇది చాలా బెస్ట్ ఇది. సో 3 to 6 lakhs సెలెక్ట్ చేసి మీరు దేని పర్పస్కి లోన్ తీసుకుంటున్నారో అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఏదైనా పర్పస్ సెలెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ బిజినెస్ పర్పస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ నొక్కగానే మాకు ఎంత లోన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది మన డాక్యుమెంట్ అన్ని స్కాన్ చేసిన తర్వాత ఇక్కడేమో మీకు చూపిస్తుంది. సో గైస్ ఇక్కడ నాకు 8,000 లోన్ అనేది ఎలిజిబుల్ అయిపోయింది. ఇక్కడ నేను ఈ 8,000ని నా బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా పంపించుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమో సెట్టింగ్స్లో వెళ్ళి వేసేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈజీగా 8,000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో పంపించుకోవచ్చు. అండ్ నేను చెప్పాను కదా, ఇది స్కాన్ చేసి కూడా మీరు ఎవరికైనా పంపించుకోవచ్చు. సో ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది నొక్కిన తర్వాత మీకు స్కానర్ ఓపెన్ అయిపోద్ది. సో స్కానర్ మీరు యూజ్ చేస్తారు కదా, ఫోన్పే, గూగుల్ పే, అలా స్కాన్ చేసి అయినా ఈ 8,000 రూపీస్ ఏమో మీ బ్యాంక్లో అయినా మీ ఎవరికైనా పంపించుకోవచ్చు. 8,000 కాదు, మీకు ఎంత కావాలో అంత కూడా పంపించుకోవచ్చు. సో గైస్ ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ క్రెడిట్ స్కోర్ చాలా బాగుంటే మీకు ఇంకా దీనికన్నా మించిగా మీకు
క్రెడిట్ అనేది వస్తుంది. బట్ అన్ని కంపెనీస్ వేరేగా ఎలిజిబుల్ డబ్బులు ఇస్తారు. కొంతమంది 20,000 ఇస్తారు, కొంతమంది 10,000 ఇస్తారు, కొంతమంది 50,000 కూడా ఇస్తారు. అది మొత్తం మీ ట్రాన్సాక్షన్ మీద డిపెండ్ ఉంటుంది, మీ క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ ఉంటుంది. అండ్ మీ ఏజ్ ఏమో మినిమం 23 ఉంటే అది ఇంకా బాగుంటుంది. సో గైస్ మీ క్రెడిట్ స్కోర్ని మీరు చాలా మంచిగా మెయింటైన్ చేయాలి. అన్ని మీ ఈఎంఐస్ అన్ని ఆన్ టైం మీరు కడితే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. సో గైస్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం. అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో గైస్ టేక్ కేర్.